హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వెజ్ పులావ్ అయితే సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. వాటినైతే బాగా కడిగేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి నార్మల్ రైస్ అండి. బాస్మతి రైస్ కాదు. నేను నార్మల్ రైస్ తోటే పులావ్ చేయాలనుకున్నాను. వెజిటేబుల్స్ ఏవున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే టమాటా, ఉల్లిపాయలు, ఆలు, బీన్స్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అనమాట. స్పైసెస్ ఏం కావాలన్నా అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ వచ్చేసి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులో ఒక 2 చిల్లీస్ వేసుకున్నాను. స్పైసీకి సరిపడినంత వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను తర్వాత, అందుకని కొంచెం 2 చిల్లీసే వేసుకున్నాను. తర్వాత పొటాటోస్ కూడా, బీన్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవి వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక టమాటాలు వేసి బాగా కలిపేసుకోవాలి. కావాలి అంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ లేదు ప్రజెంట్, అందుకని నేను క్యారెట్ అయితే యాడ్ చేయట్లేదు. టేస్ట్కి సరిపడినంత అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెమే కారం వేసుకుంటున్నాను. ఒకవేళ కారం వేసుకోము అంటున్నంటే ఒక 2 చిల్లీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ స్పైసెస్ అన్నీ పట్టేటట్టు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి లిడ్ పెట్టుకొని. మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి మంచిగా ఫ్రై అయ్యాక వెజ్జీస్ అన్నీ కూడా. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను.
వాటర్ వేసేసుకొని వాటర్ అయితే మరిగించుకోవాలి. ఒకవేళ టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని ఆ వాటర్ అన్నిటి మరిగేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ అయితే మరుగుతున్నప్పుడు బియ్యం అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకటేసారి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కావాలి అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి సపరేట్గా కర్రీస్ ఏం అవసరం లేకుండా సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. పొడి పొడిగా కూడా వస్తుంది. వీడియో నచ్చితే గనక మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.